చేతం లేదు. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నాను. ఇది ఎలా ధర్మం? అంటే మసీదులు కానీ ముస్లింలందరూ కూడా ప్రార్థన చేసుకునే 5 పూట్ల నమాజ్ చేసుకునేటువంటి మస్జిద్ యొక్క ఆలనా పాలన, లేదా వాళ్ళు మరణిస్తే తీసుకెళ్ళి పూడ్చిపెట్టేటువంటి కబరస్థాన్ కానీ, లేదా అంటే దేవుడికి అపరిమితమైన భక్తులుగా మార్పు చెంది మనకు ఎలాగైతే స్వామీజీలాగా ఉంటారో వారిలాగే ఎవరైతే మరణిస్తారో వాళ్ళకి దర్గాలు ఉంటాయో ఆ దర్గా ఆలనా పాలన కానీ వీటన్నిటిని చూడాల్సినటువంటి బాధ్యత వక్ఫ్ బోర్డ్ సీఈఓకి ఉంటుంది. మరి ఆ సీఈఓ ముస్లిమేతరుడు ఉంటే అది సహించే విషయమా? మనం రాజ్యాంగంలో ఏం రాసుకున్నాం? ప్రతి మతానికి స్వేచ్ఛ ఉండాలి. అలాగే 1995లో వక్ఫ్ చట్టం రాసేప్పుడు కూడా కంపల్సరీ వక్ఫ్ సీఈఓ ముస్లిమే ఉండాలి అని చెప్పని, ఆ అధికారి కూడా ముస్లిమే ఉండాలని చెప్పని రాజ్యాంగంలో రాసుకున్నాం. అలాగే ఎండోమెంట్స్ చట్టం పుట్టేప్పుడు కూడా ఎండోమెంట్స్ చట్టంలో కూడా అదే రాసుకున్నాం. హిందూ ఎండోమెంట్ చట్టంలో ఏమని, హిందూ ఆస్తులు, దేవాలయాల ఆస్తులు కాపాడటానికి కానీ, లేదా చారిటబుల్ ట్రస్ట్ ఆస్తులు, హైందవ చారిటబుల్ ట్రస్ట్ అన్నీ కూడా ఆస్తులు కాపాడే ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా హిందువులే ఉండాలి అని చెప్పి మనం దేవాదాయ ధర్మాదాయ చట్టంలో పొందుపరుచుకున్నాం కదా. మరి మనకుండే హక్కు వాళ్ళకుండే హక్కు ఎందుకు కాలు రాయాలి? వాళ్ళ మతాచారాల్లోకి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేట్టుగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి ఎందుకు ఈ రకమైన దుశ్చర్యకి చేపట్టాలి అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అదొకటే కాదు, ఇవాళ మన దేవాదాయ కమిటీలు బోర్డులు ఉంటాయి, ఆలయ పాలక వర్గాలు, టీటీడీ కానీ, లేదా మన ఊళ్ళో ఏ గుళ్ళో అయినా సరే, అది ప్రభుత్వ అజమాయిషిలో నడిచే ఏ గుడి అయినా, కనకదుర్గమ్మ వారి గుడి కానీ, లేదా ఏ గుడికి, మల్లికార్జున స్వామి గుడి కానీ, లేదా ఇంకొక గుడి ఏదైనా, లేదా ధర్మాదాయ అంటే సత్రవులు కానీ, ధర్మాదాయ సంస్థలు కానీ, చారిటీ ఇన్స్టిట్యూషన్స్ కానీ, వీటన్నిటికి కూడా హిందూ ఆఫీసర్లే ఉంటారు. మరి అటువంటి దాంట్లో కమిటీలు కూడా మెంబర్లందరూ కూడా హిందువులే ఉంటారు. ఇప్పుడు టీటీడీ ఆలయ పాలకవర్గంలో అందరూ హిందువులే కదా, లేదా కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాల్లో అందరూ కూడా హిందువులే కదా, లేదా ఆఖరికి ఏ చిన్న గ్రామంలో మంచి ఆదాయం ఉన్న టెంపుల్ ఉంటే, అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అజమాయిషీలో ఉంటే మొత్తం అందరూ కూడా హిందువులనే కమిటీ మెంబర్లుగా వేస్తాం కదా. వీళ్ళ దుర్మార్గం చూడండి. ఇవాళ ఆ కమిటీల్లో, వక్ఫ్ కమిటీల్లో ఇద్దరు ముస్లిమేతరులు ఉండాలి అని చట్ట సవరణ చేస్తారు. అంతకతేమేమో అందరూ కూడా ముస్లింలే ఉండాలి అని చెప్పి చట్టం చెప్తుంటే 1995 వక్ఫ్ చట్టం, ఇవాళ మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఈ చట్ట సవరణ ఏం చేశారా అంటే వక్ఫ్ బోర్డుల్లో కూడా ఇద్దరు నాన్ ముస్లిమ్స్ ఉండాలి అని చెప్పి చట్ట సవరణ చేస్తారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం కాదా? సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం కాదా? లేదా నైతికంగా ధర్మంగా ఆలోచించినా కూడా ఇది తప్ప ఒప్ప? తప్పే కదా.